హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. చూడండి, ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 5 టీ స్పూన్ల వరకు కారం, అంటే నేను ఇక్కడ కేజీ చికెన్కి సరిపడా చెప్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, మరో 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి. ఇలా ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా కలపండి. ఇలా అన్నీ కలిసే విధంగా బాగా కలిపాక మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా నానబెట్టొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గానే చేస్తున్నాను. ఇప్పుడు కూర వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ వరకు సాజీరా, 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 3 మీడియం సైజులో ఉండే ఆనియన్స్ సన్నగా తరిగి యాడ్ చేయండి. అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసాము. మ్యారినేషన్లో 1 టేబుల్ స్పూన్ వరకు, ఇలా పోపులో కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇలా చికెన్ యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ చికెన్ని ఉడికించాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మనం వేసిన మసాలాలన్నీ మాడిపోతాయండి. సో చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్ చక్కగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు మరొకసారి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి, మరో 5-6 నిమిషాల తర్వాత చికెన్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా వాటర్ రిలీజ్ అయ్యాక ఈ వాటర్లోనే చికెన్ చక్కగా ఉడకాలన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 7-8 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, 7-8 నిమిషాల తర్వాత చికెన్ ఆల్మోస్ట్ 70 to 80% వరకు ఉడికింది. ఇంకొంచెం ఈ వాటర్ అంతా ఇంకి దగ్గరగా ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది. మీరు కావాలంటే ఇలా ఒక పీస్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర ఆకు వేసి కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ స్టైల్లో చికెన్ కర్రీ ఈవెన్ కొత్తగా చేసేవారైనా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.